ఎవరి అనుమతితో నీవు దుర్యోధనునికి పట్టాభిషేకం చేస్తున్నావు? అనుమతి? హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఇంకొకరి అనుమతితో నిర్ణయం తీసుకోవాలా మహారాజా? మౌనం వహించండి గాంధార రాజా. శంతనుని పుత్రుణ్ణి దేవవ్రత భీష్ముడిని నేను సదా హస్తినాపుర రాజుకు ముందు నడుస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ధర్మ మార్గాన నడిస్తే హస్తినాపుర రాజుకు ముందుండి నేను వానిని రక్షిస్తూ ఉంటాను. అధర్మ మార్గాన నడిస్తే నేను వానిపైనే తిరుగుబాటు చేసి తప్పక ప్రతిఘటిస్తాను. ఈ కారణంగానే నా అనుమతి తీసుకోవడం అనివార్యం. కాని మహితాత్మ, తమరు రాజుగారి ఏ కార్యాన్నైనా ఏ విధంగా అడ్డుకోగలరు? తమరు ప్రతిజ్ఞ చేశారు కదా, మీరు హస్తినాపురానికి వ్యతిరేకంగా అస్త్రాన్ని సంధించనని. ధర్మ సామర్థ్యాలను హస్తినాపురి సింహాసనంపై ప్రతిష్ఠిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. అధర్మం హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించిన నాడు అవశ్యం నేను శస్త్రాన్ని సంధిస్తాను. ఇందువలన నా ప్రతిజ్ఞ భగ్నం కాదు. నన్ను ఎదిరించి నిలిచేందుకు మీలో ఎవరికైనా సామర్థ్యం ఉందా? క్షమించండి మహామహితాత్మ. ఒకవేళ హస్తినాపురి సింహాసనాధీశులు నన్ను ఆదేశించినట్లయితే నేను నా సామర్థ్యాన్ని తప్పక ప్రదర్శించగలను. నా మిత్రునికి నేను విజయాన్ని చేకూర్చగలనో లేదో నాకు తెలియదు. కానీ వారి రక్షణ కోసం నేను నా ప్రాణాలను సైతం వారికి అర్పించగలను. ధృతరాష్ట్ర, ఈ పట్టాభిషేకానికి ముందు అంగరాజు కర్ణుని నీవు ఆదేశించు, నాపై అస్త్రాన్ని సంధించమని. రాకుమారుడు దుర్యోధనునికి అర్థం కాగలదు. అధర్మాన్ని అరికట్టే సమయం వస్తే దేవవ్రతుడు భీష్ముడు ఎంత భీకర యుద్ధం చేస్తాడో. వద్దు పెత్తండ్రి, వద్దు. మిమ్మల్ని అవమానించే ఉద్దేశం ఎవరికీ లేదు. కానీ పెదతండ్రి, నా పుత్రునికి రాజ్యభారం అప్పగించి నేను సన్యాసం తీసుకోవాలని ఆశించాను పెదతండ్రి. అవశ్యం తీసుకోవచ్చు. నీవు కార్యనిర్వాహక రాజువు కనుక నీవు నీ పుత్రుని కార్యనిర్వాహక రాజును చేయవచ్చు. కానీ పట్టాభిషేకం చేయలేవు. ఎందుకని చేయలేరు పట్టాభిషేకం మహామహితాత్మ? ఏదైనా కారణం ఉందా? ఇదివరకే యువరాజ పట్టాభిషేకం జరిగింది కనుక పట్టాభిషేకం చేయడానికి అభ్యంతరమే ఉంటుందని. దుర్యోధనునికి జరిగిన యువరాజాభిషేకానికి ఎటువంటి ప్రాముఖ్యమూ లేదు. ఎందుకు ప్రాముఖ్యత లేదు పితామహ? మీరే కదా నా పట్టాభిషేకాన్ని అనుమతించారు. కానీ మొదట యువరాజాభిషేకం యుధిష్ఠిరునికి జరిగింది. వారణావర్తంలో పంచపాండవులందరూ మృత్యువాత పడ్డారు పితామహ. మొదటి యువరాజు జీవించి ఉండనప్పుడు ఇక అవశ్యం నేను యువరాజును కావటం అనివార్యం. మొదటి యువరాజు ఇప్పటికీ జీవించే ఉన్నాడు.